శ్రీ గురుభ్యో నమః. వైశాఖ పురాణం 16వ అధ్యాయం. ఈ అధ్యాయంలో యమధర్మరాజు ఓటమి గురించి వివరించారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఒకనాడు నారద మహర్షి యమలోకానికి వెళ్ళాడు. అక్కడి పరిస్థితిని అంతా చూశాడు. యముని చూసి, ఏమయ్యా ధర్మరాజా, నీ లోకంలో పాపాత్ములు నరకబాధల వల్ల ఏడ్చే ఏడుపులు వినబడ్డం లేదేమిటి? చిత్రగుప్తుడు జీవుల పాపపుణ్యాల లెక్కలు వ్రాయకుండా ఊరికే కూర్చున్నాడేమిటి? సహజంగానే పాపాలు చేసే జీవులు నీ లోకంలోకి రావడం లేదేమి అని అడిగాడు. యమధర్మరాజు విచారంగా నారదుణ్ణి చూసి, మునీంద్ర, నా అవస్థ ఏమని చెప్పును? భూలోకంలో ఇక్ష్వాకు వంశస్థుడైన కీర్తిమంతుడు తాను విష్ణుభక్తుడై వైశాఖ మాస వ్రతం చేస్తూ తన రాజ్యంలోని వారందరూ వ్రతం చేయాలని శాసించాడు. చెయ్యని వారిని కఠినంగా దండిస్తున్నాడు. అందుచేత ప్రజలందరూ రాజదండనకు భయపడో లేక విష్ణుభక్తితోనో వైశాఖ మాస వ్రతం చేస్తున్నారు. పాపాలు నశించిపోగా వారంతా వైకుంఠానికి చేరుతున్నారు. నరకానికి వచ్చేవారెవ్వరూ లేరు. అందువల్ల నేను పని లేక ఎండిన చెట్టులా ఇలా ఉన్నాను. నాకు ఈ పరిస్థితి పోయి పూర్వపు పరిస్థితి రావాలి. యజమాని చెప్పిన పని చెయ్యక ఊరికే కూర్చుని అతడిచ్చిన జీతం తినేవాడు నరకాన్ని పొందుతాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇప్పుడు నేను చేయడానికి పని లేక నరక బాధలను అనుభవించాలేమో. అందుకే నేను కీర్తిమంతుడి మీద దండయాత్ర చేయాలి అనుకుంటున్నాను. నేను అతడిని చంపగలిగితే సరే, లేకపోతే బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి నా కర్తవ్యం ఏమిటి అని అడుగుతాను అని చెప్పాడు. నారదుడు సరే అలాగే చెయ్యి అని వెళ్ళిపోయాడు. యముడు భయంకరమైన రూపంతో మహిష వాహనాన్ని ఎక్కి దండాన్ని చేతపుచ్చుకొని 50 కోట్ల యమభటులతో కీర్తిమంతుడి మీద దాడి చేసి అతని నగరాన్ని ముట్టడించాడు. కీర్తిమంతుని శంఖం ఊది యుద్ధానికి పిలిచాడు. ఆ రాజు వచ్చినవాడు యముడని తెలిసి అయినా కూడా అతని సైన్యంతో వచ్చి ఎదుర్కొన్నాడు. ఆ వచ్చినవాడు యముడని తెలిసి కూడా అతన్ని తన సైన్యంతో వచ్చి ఎదుర్కొన్నాడు ఆ కీర్తిమంతుడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. మృత్యువు, రోగము మొదలైన యమభటులు రాజు సైన్యాన్ని ఎదిరించి నిలవలేక పారిపోయారు. యముడు ఎన్ని ఆయుధాలు ప్రయోగించినా అవి కీర్తిమంతుడి మీద పనిచేయలేదు. ఆఖరికి యముడు తన దండాన్ని బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించి కీర్తిమంతుడి మీదకి వదిలాడు. అది నిప్పులు కక్కుతూ వచ్చిన ఆ దండాన్ని చూసి అందరూ గగ్గోలెత్తి పారిపోయారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన భక్తుణ్ణి రక్షించడానికి సుదర్శన చక్రాన్ని పంపాడు. అది వచ్చి యమదండాన్ని, దాన్ని అంటిపెట్టుకుని ఉన్న బ్రహ్మాస్త్రాన్ని బలహీనం చేసి యముని మీదకు తిరిగింది. అంతటి కీర్తిమంతుడు ఆ సుదర్శన చక్రాన్ని ఇలా స్తుతించాడు. ఓ సుదర్శన చక్రమా, నీకు నమస్కారం. సర్వలోకాలను రక్షించే ఉద్దేశంతో నిన్ను ఆ శ్రీనాథుడు కుడి చేతిలో ధరించాడు. విష్ణు భక్తుడు మహాబలుడు అయినటువంటి యముణ్ణి రక్షింపుము అని నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. దుర్మార్గులైన రాక్షసుల్ని చంపుతూ సన్మార్గుల్ని రక్షించడంలో నీకు సాటి మరెవ్వరూ లేరు. నువ్వు దయచేసి ఇప్పుడు యమధర్మరాజుని రక్షించు అని ప్రార్థించాడు. వెంటనే ఆ చక్రం ఆ యముణ్ణి విడిచి రాజు దగ్గరకు వచ్చేసి అది చూసి యముడు చాలా సిగ్గుపడ్డాడు. చాలా విచారించాడు కూడా. ఆ విచారంతోనే తల వంచుకొని బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు కొలువు తీర్చి ఉన్నాడు. బ్రహ్మ దేవతలందరికీ ఆశ్రయమైనవాడు, జగత్తుకే పితామహుడు, సమస్త జగత్తులు అనే వృక్షానికి విత్తనం వంటివాడు, అంటే సృష్టికర్త అని. ఆ సభలో రూపం లేనివారు, అంటే వాయువు లాంటివారు, రూపం కలిగిన వారు, దేవతారూపం ధరించిన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, వాపీకూప తటాకాలు, మహావృక్షాలు, పర్వతాలు, కళలు, ముహూర్తాలు, కాష్టలు, పగళ్ళు, రాత్రులు, పక్షాలు, నెలలు, ఋతువులు, ఆయనాలు, సంవత్సరాలు, యుగాలు,
నక్షత్రాలు, తిథులు, వారాలు, యోగాలు, కరణాలు, సత్వ రజస్ తమో గుణాలు అన్నీ సమావేశమై ఉన్నాయి. ఈ విధంగా కొలువు తీరి ఉన్న బ్రహ్మ దగ్గరకు తలదించుకుని యముడు వచ్చాడు. అతన్ని చూసి సభలోని వారంతా క్షణమైనా తీరిక లేని యముడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు, అతని విచారానికి కారణమేమిటి, పాపపుణ్యాల లెక్కలుండే చిట్టాలలో ఆ కొట్టివేతలు ఎందుకు వచ్చాయి, ఇలాంటి సందేహాలతో అక్కడి వారంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా యముడు బ్రహ్మదేవుడి పాదాల మీద పడి రక్షించమంటూ భోరుమన్నాడు. స్వామి, నన్ను రక్షించేవాడవు నీ ఉండగానే నేను చాలా అవమానపడ్డాను. మానవుల పాపపుణ్యాల పట్టికలో వారి పాపాలు నేనే వ్రాసి నేనే కొట్టివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను యమలోకంలో ఏ పని లేకుండా ఉండిపోవలసి వచ్చింది అని చెప్పుకున్నాడు. సభలో గోల బయలుదేరింది. పాపుల్ని అందరినీ ఏడ్పించే యముడు తాను ఎందుకు ఏడుస్తున్నాడు, అయినా ప్రాణుల్ని బాధలు పెట్టేవాడికి సుఖమేలా వస్తుంది, చేసిన వాడికి చేసినంత శాస్తి తప్పుతుందా అని తలో రకంగా అనుకున్నారు. అప్పుడు వాయుదేవుడు లేచి బ్రహ్మ పాదాల మీద పడి ఉన్న యముణ్ణి లేవదీసి కూర్చోబెట్టి అతన్ని ఓదార్చి, శమన, నిన్ను అవమానించిన వారెవరు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా అడ్డుపడిన వారెవరు, ఈ పాపాల జాబితాను ఇలా కొట్టివేయడానికి కారణమేమిటి, నువ్వెందుకు అసలు ఇక్కడికి వచ్చావు, మనను అందరినీ పరిపాలించేవారు మనకు అండగా ఉన్నారు, అసలు విషయం ఏమిటో చెప్పు అని అడిగాడు వాయుదేవుడు. ఇది స్కాంద పురాణాంతర్గతమైనటువంటి వైశాఖ పురాణంలోని 16వ అధ్యాయం సంపూర్ణం. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.